ఒక్కో పరిణామం ఒక్కొక్క మలుపు తిరుగుతూ ఉంటుంది అనడానికి సాక్ష్యం ఓ పక్కన అమెరికా ఇంతకుముందు ఇరాన్తో అణు ఒప్పందం చేసుకుంది. వాళ్ళు అణ్వస్త్రాలు ఏం తయారు చేయాలన్నా లేకపోతే ఆ యురేనియం ఇది ఏది అణుబాంబులు తయారు చేయకూడదు, యురేనియంని వచ్చేటప్పుడు కేవలం దీనికి మాత్రమే వాడాలి, ఏవి కరెంటుకి మాత్రం వాడాలని తేల్చారు. బట్ ఆ పేరుతో నిదానంగా శుద్ధి చేసిన యురేనియంతో బాంబులే తయారు చేస్తుందని తెలిసింది. అప్పట్లో ఆ ఒప్పందం కుదుర్చుకుంటే ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తేస్తానని ట్రంప్ చెప్పాడు. వాళ్ళు ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు. తర్వాత బైడెన్ వచ్చేసి ఆ ఒప్పందం లేదు పాడు లేదని తీసి అవతల పడేశాడు. దాంతో ఇరాన్ అణ్వస్త్రాలు బహిరంగంగా ప్రకటించి మేము చేస్తున్నాం, ఏం పీక్కుంటారు పీక్కోండి అని చెప్పింది. అయిపోయింది. బైడెన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు. నేను వస్తే 10 నిమిషాల్లో యుద్ధం ఆపేస్తాను, ఇరాన్ని దారికి తెస్తా అన్నాడు. ఇరాన్ని ఏ దారికి తేలేక ఈయనే వాళ్ళ దారికి వెళ్ళాడు. ఇరాన్లో జనాల్ని చంపేస్తూ ఉంటే మీ వెనకాల నేనున్నాను, మీరు వెళ్ళి మీ ప్రభుత్వం మీద తిరగబడండి అన్నాడు. వాళ్ళు తిరగబడ్డారు. వీళ్ళని నమ్ముకుని వందలాది కాదు వేలాది మంది చచ్చిపోయారు. దాంతో ఇప్పుడు ఇరాన్లో అమెరికా పుణ్యమా అని చెప్పేసి ఇరాన్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకులు ప్రాణాలు కోల్పోయారు. తద్వారా ఇరాన్ ప్రభుత్వానికి మరింత బలం వచ్చేలా చేసుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మీరు కనుక అణు ఒప్పందం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తాడు. పక్కన బాంబులు వేస్తానంటాడు, యుద్ధ విమానాలు పంపించానంటాడు, యుద్ధ నౌకలు పంపించానంటాడు, మళ్ళీ అణు ఒప్పందం చేసుకోకపోతే ఊరుకోనంటాడు. ఇలాంటి తలతెక్క అధ్యక్షుడు అమెరికాకు ఉండటం వాళ్ళ అదృష్టం, ప్రపంచపు దురదృష్టం.